రైట్. దే మేక్ ఎ ట్రాప్. ఇవాళ అవును. ఆఖరి చూడండి బీజేపీ సన్నిధానంలోనే శాత తీరుతుంది తెలుగుదేశం కనబడుతుంది. వాస్తవానికి రాష్ట్ర ప్రయోజనాలు భ్రష్టు పట్టుకుపోతున్నాయి. ఓ పక్క కుమారస్వామి లాంటి వాడు క్లియర్ గా చెప్తున్నాడు. ఆయన ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి లాగా బాక్రానంగల ఆనకట్లో నిలబడ్డాడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కని. వీళ్ళు వేగాలు పోయి మరి వెళ్ళారు. మేము వస్తే కూటమి ప్రభుత్వం నిలువరిస్తారని చెప్పి నీళ్లు నువ్వులు వదిలేస్తున్నారు ప్రతిదాన్ని. రైట్. సో ఇలాంటి దగ్గర ఎవరు ఇంట్ అవుతున్నారో ఎవరు మెరడౌన్ అవుతున్నారో ప్రజలు గ్రహించగలగాలి. ఎస్. అయితే సంవత్సర కాలము విజయసాయి ఔన్నత్యం ఆవశ్యకత అంటే ప్రాణాలకు తెగించి ప్రత్యక్ష రాజకీయాలకు అవకాశం కల్పిస్తే, ఇంక్లూడింగ్ రాజ్యసభ ఎంపీ ఉంటూ కూడా అవును. దమ్మిడికి పనికిరాలేదు సొంత నియోజకవర్గంలో. ఈయన కూడా బాలినేనోడు. మీరు ఇందాక లేదా లిస్ట్ ఆఫ్ దీంట్లో బాలినేనోడు పిలిచారు. వీళ్ళందరికీ పవన్ కళ్యాణ్ అంటే ఇంత తెలివితేటలు ఉన్నాడు విజయసాయి రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గురించి ఆడుకుంటుంటే, చిన్నపిల్లడు ఆటలాడేటువంటి అతను నా ఫ్రెండ్, మీరు ఎవరు మాట్లాడొద్దు, రాజకీయాలకు ఇంకా వస్తున్నాడు అతను, ఆయనతో మనకి పోటీ ఏంటి, మనం ఆల్రెడీ ప్రూవ్ అండ్ ట్రాక్ 67 స్థానాలు 151 స్థానాలు, మనం తెలుగుదేశంతో యుద్ధం చేయాలని ఎప్పుడైనా యుద్ధ తంత్రం రణతంత్రం నటించాడే. ఇప్పుడు వచ్చి 20 సంవత్సరాల బంధం ఎవరికైనా నాగిని డాన్స్ లేస్తారు వీళ్ళంతా.